ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. నా పేరు కనకదుర్గ. మేము విజయవాడలో ఉంటాము, సింగనగర్లో. నేను 2011లో ధ్యానంలోకి వచ్చాను. నేను ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా అనుభవాలు ఉన్నాయి. నేను చాలా వీడియోలు చెప్పాను. ఇదివరకు నాకు చాలా వీడియోలు ఉన్నాయి. నాకు గత 1 సంవత్సరం క్రితం యాక్సిడెంట్ అయింది. యాక్టివ్ మీద పిరమిడ్ ఇచ్చి వస్తుంటే కారు గుద్దింది. నేను అప్పటి నుంచి 1 సంవత్సరం పాటు నేను వీడియోలు ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను వీడియో. అయితే నాకు క్రాప్ సర్కిల్ వర్క్ అంటే చాలా ఇష్టం. నేను ఆ వర్క్ చేయటాకే భూమి మీదకి వచ్చాను. నేను 3 రోజులు కోమాలో ఉన్నాను. దెబ్బ తగిలినప్పుడు నేను ఇంక అందరు చనిపోద్ది అనుకున్నాను నన్ను, కానీ చనిపోలేదు. నేను చేయాల్సిన వర్క్ ఇంకా ఉంది భూమి మీద. మనం చేయాల్సిన పని చేస్తూ ఉంటే అదే ఎనర్జీ పని చేస్తూ ఉంటుంది. అంటే నేను క్రాప్ సర్కిల్ వర్క్ చేయడానికి వచ్చాను. నేను తెలుసుకున్నా భూమి మీదకి నేను వర్క్ అంతే కరెక్ట్గా చేస్తూ ఉంటా. నా వీలైనంత వరకు సర్కిల్ గురించి చెప్తా ఉంటాను అందరికీ. క్రాప్ సర్కిల్స్ అంటే మనకి ఒంట్లో బాగోద్దు అనుకోండి, హాస్పిటల్కి వెళ్తాం. మనం హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి ఇంకా ఈ వెనకాల ఉన్నాయి 2, ఇది పెయిన్ కిల్లర్, ఇది బ్రెయిన్ సర్కిల్, ఈ 2 సర్కిల్స్ క్రాప్ సర్కిల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. క్రాప్ సర్కిల్ అంటే ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇది జెల్లీ ఫిష్. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే బ్లడ్ కరిగిద్ది. ఆ క్లాట్ అయిన బ్లడ్ కరిగిద్ది అనమాట. బ్రెయిన్ ఇది జెల్లీ ఫిష్ 2 కలిపేసుకోవాలి. అట్లా పారాలిసిస్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే బ్లడ్ రక్తం గడ్డ కట్టిన వాళ్ళకి అది ఈ జెల్లీ ఫిష్ క్రాప్ సర్కిల్ ధ్యానం చేస్తే అది రక్తం కరిగి మామూలుగా ఉంటాం. బ్లడ్ సర్క్యులేషన్ జరిగిద్ది అనమాట. నాకు యాక్సిడెంట్ అయినాక తలకి దెబ్బ తగిలింది ఇక్కడ. ఈ మాట కొద్దిగా మందంగా వస్తుంది అనమాట. అంటే నాలుక కొద్దిగా తిమ్మిరిగా ఉంటుంది. అంటే నేను మందులు వాడతా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్లు మందులు వాడారు నాకు. నేను ఇప్పుడు మందులు వాడట్లేదు. క్రాప్ సర్కిల్ మీద పడుకుంటాను, దాని మీద ధ్యానం చేస్తాను. అందుకే ఇలా ఉన్నాను ఇప్పుడు. మా వాళ్ళందరూ చనిపోతా అనుకున్నారు నన్ను, కానీ దేవుడు నన్ను బతికిచ్చాడు. దేవుడు అంటే ఎవరు? పత్తిరిసారు. దేవుడు అంటే అందరూ దేవుళ్ళమే. మనకు కనిపించే దేవుడు పత్తిరిసారు. అంటే నేను భూమి మీదకి వర్క్ చేయటానికి వచ్చాను కాబట్టి నేను ఇంకా వర్క్ చేయటానికి సమయం ఉంది నాకు. అందుకని నేను ఇంకా ఇలా మాట్లాడగలుగుతున్నా. మీకు నమస్కారం చేసి చెప్తున్నానండి. హాస్పిటల్కి వెళ్ళి మనం ఇబ్బంది పడకుండా జబ్బులన్నీ తగ్గించుకోవడానికి డాక్టర్ దేవుడు మనకి. అవసరం పడుతుంది, వెళ్ళాలి హాస్పిటల్కి. యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా అత్యవసరం అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ మనం పెద్దాక హాస్పిటల్కి వెళ్ళి, చిన్నదానికి పెద్దానికి హాస్పిటల్కి వెళ్ళి అన్నిటికీ మందులు వాడి ఇబ్బంది పడకుండా క్రాప్ సర్కిల్స్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. అయితే ఈ సర్కిల్స్ని మనం ఉపయోగించుకొని తొందరగా జబ్బు తగ్గించుకోవచ్చు. డబ్బులు ఖర్చు అవ్వదు. ఈ సర్కిల్ ఒకటి 100 రూపాయలండి. ఈ ఒక సర్కిల్ మీద మనం ఎంతమంది అయినా ధ్యానం చేయొచ్చు, ధ్యానం. కానీ ఎక్కడ చిరగకూడదు సర్కిల్. అది ఫ్లెక్సీ మెటీరియల్ అన్నమాట. ఇది చిరగదు, నలగదు, తడిసినా ఏమవదు. మనం ఎవరి పిల్లలు చదువుకోవడానికి ఉన్నాయి, పిల్లలు పుట్టడానికి ఉన్నాయి, మన ఇబ్బందులు తీరడానికి ఉన్నాయి, మనీ ప్రాబ్లమ్స్కి ఉన్నాయి, మనం ధ్యానం బాగా కుదరడానికి ఉన్నాయి, మన కర్మలు పోవడానికి ఉన్నాయి, జుట్టు పెరగడానికి ఉన్నాయి, మనకి ఎదుటి వాళ్ళని మనం ధ్యానంలోకి తీసుకురావడానికి ఉన్నాయి. అన్నిటికీ 114 రకాలు ఉన్నాయండి సర్కిల్స్ మొత్తం. అంటే మనం ఈ సర్కిల్స్ మీద కూర్చొని ధ్యానం చేయాలి. కొన్నింటి మీద పడుకోవాలి కూడా రాత్రిపూట. అప్పుడు మనకి జబ్బులు తగ్గిపోతాయి. మన ఊరికే చిన్నదానికి హాస్పిటల్కి వెళ్ళిపోయి ఇబ్బంది పడకుండా మన క్యాన్సర్తో సహా తగ్గించుకోవచ్చు ఈ సర్కిల్ మీద ధ్యానం చేసి. మనకి డాక్టర్ అవసరమే. అత్యవసరంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, తగ్గించుకోవాలి. తర్వాత సర్కిల్స్ వాడుకుంటా నయం చేసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, యాక్సిడెంట్ అయింది నాకు. డాక్టర్ ఉన్నారు కాబట్టి ఆ రోజు నేను బతికాను. లేకపోతే బతికేదాన్ని కాదు నేను. నా అనుభవం అది. మరి హాస్పిటల్లో డాక్టర్లు చూశారు కాబట్టి ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు నేను ఇలా ఉన్నాను ఇప్పుడు. నాకు తలకి ఏం ఆపరేషన్ అవ్వలేదు. వెన్నుముక్క దెబ్బ తగిలింది, తలకు తగిలింది. ఆపరేషన్లు ఏం చెప్పలేదు నాకు. అంటే కొద్దిగా దెబ్బలతో బయటపడ్డాను అనమాట. నేను కొన్ని రోజులు మందులు కూడా వాడాను. నేను ఇంకా ఈ సర్కిల్స్ వాడుతున్నా కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాను. అందరం సర్కిల్ వాడదాము, వాడుకుందాము.
చిన్నదానికి హాస్పిటల్కి ఇంట్లో వాళ్ళని విసిగిచ్చి వేరే మన పక్కన వాళ్ళని విసిగిచ్చి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడి డబ్బులు ఖర్చు పెట్టి సమయాన్ని వృధా చేసుకొని కన్నా ధ్యానం చేసి చక్కగా మనం ధ్యానం చేసుకుంటే మనకి ఎవరైనా కాపాడతారు. నేను నా కర్మ ఎప్పుడో నా కర్మ ఉంది, తీరని కర్మ. అది చిన్న దాంతో పోయింది, గొడ్డలతో పోయేది గోరుతో పోయింది అనమాట నా కర్మ. అంటే ఏంటంటే నేను చనిపోవలసిందని బతికాను. అంటే ఈ వర్క్ ఇంకా నేను జీవితంలో ఇంకా నేను ఈ క్రాప్ సర్కిల్ వర్క్ చేయాలి కాబట్టి భూమి మీద ఇంకా ఉన్నా నేను. అంటే గొడ్డలతో పోయేది ధ్యానం చేశాను కాబట్టి గోరుతో పోయింది. అట్లాగా అందరికీ అంతేనండి, నాకే కాదు ఎవరికైనా అంతే జరిగిద్ది. మనం ధ్యానం చేసి చక్కగా నేను రాత్రి అంతా కూర్చొని ధ్యానం చేసేదాన్ని. శాకాహారాలు నా ప్రాణం, శాకాహారాలు బాగా చేస్తాను, ధ్యానం బాగా చేస్తాను. క్రాప్ సర్కిల్ వరకు నా వీలైనంత వరకు నేను చేస్తూ ఉంటా. నాకు ఇదివరకు నేను ఫ్రీగా ఇచ్చేదాన్ని సర్కిల్స్. మా వాళ్ళు తిట్టారు నన్ను, నువ్వు డబ్బులు పెట్టి ఏపిచ్చేయన్నీ ఫ్రీగా ఇస్తున్నావేంటని. తర్వాత నాకు అర్ధరాత్రి ధ్యానంలో కూర్చున్నప్పుడు అర్ధరాత్రి మాటలు వినిపించినాయి, కడతల్లో క్రాప్ సర్కిల్ స్టాల్ పెట్టండి అని. ఎప్పుడైతే నా మాటలు వినిపించినాయో ఇంకా మా ఫ్రెండ్ని అడిగా, ఆయిషా మేడంని అడిగాను. ఆయిషా ఇట్లా నాకు ధ్యానం చెప్పింది ఆయిషా మేడమే. ఆయిషా ఇట్లాగా మాటలు వినిపించిన ఆయిషా ఏం చేయాలంటే పెట్టక్క సర్కిల్ పనిచేస్తే ఇక పెట్టండి. 2014లో స్టాల్ పెట్టాను నేను. పెట్టిన 2వ రోజు పత్రిసారి వచ్చారు స్టాల్ దగ్గరికి. వచ్చి నన్ను స్టేజ్ దగ్గరికి తీసుకెళ్ళి క్లాస్ చెప్పించి నాకు సన్మానం చేసి పంపించారు. ఆయన స్టేజ్ మీద నాకు సన్మానం చేసే ముందు తల వంచి ఇలా దండం పెడుతున్నారు. ఏంటి నాకు దండం పెడుతున్నారు ఏంటి అనుకున్నా ఫస్ట్. తర్వాత అనిపించింది నేను చేసే పని అంత గొప్ప పని, ఈ పనికి ఆయన గౌరవిస్తున్నారు, పనిని గౌరవిస్తున్నారు, నన్ను కాదు. అంటే చేసే నేను శరీరంతో భూమి మీద ఉన్నా, నేను పని చేయడానికి వచ్చా భూమి మీదకి, క్రాప్ సర్కిల్ వర్క్. ఆ వర్క్కి ఆయన గౌరవిస్తున్నారు అని చెప్పి ఆయనకి పన్నీరు చల్లి అప్పుడు నేను ఆలోచించా. ప్రతిసారి నేను తీరిగా నాకు ఇట్లా స్టేజ్ మీద ఇలా చెప్పించారంటే నేను చాలా చేయాలి పని అనుకున్నాను. అప్పుడే నేను మేడం నమస్కారం చేసి చెప్తున్నాను, అందరూ క్రాప్ సర్కిల్ వాడండి, అందరూ చిన్నదానికి కూడా ఇబ్బంది పడద్దు, ఎవరు క్రాప్ సర్కిల్ బాగా పనిచేస్తాయి. నేను మా వారు చనిపోయారు, మా బాబు చనిపోయాడు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉంటాను, ధ్యానం బాగా చేస్తాను. యాక్సిడెంట్ ముందు బాగా చేసేదాన్ని, ఇప్పుడు కొద్దిగా నడుము నొప్పిగా ఉండి క్రాప్ సర్కిల్ వాడతా ఇంకా ఈ మాత్రం చేస్తున్నా ధ్యానం. క్రాప్ సర్కిల్ బాగా పనిచేస్తాయి మేడం, సర్కిల్ తీసుకోండి అందరూ అంటే ఎవరికి మనసు తోచితే వాళ్ళు ఏం అవసరం అయ్యి నాకు ఫోన్ నెంబర్కి నా నెంబర్కి ఫోన్ చేయండి, నేను సర్కిల్ పంపిస్తాను అందరికీ. అంటే మనం ఇంట్లో మనం ధ్యానం చేస్తూ ఉంటాము, ఎదుటి వాళ్ళు చేయరు ధ్యానం, అప్పుడు మనం ఏమనుకుంటాం, వాళ్ళు కూడా ధ్యానం చేస్తే బాగుండు అనుకుంటాం. వాళ్ళను కూడా మార్చే క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. ఆ సర్కిల్ పేరు ఏంటంటే చేంజ్ అనే సర్కిల్. ఒకటి దాని మీద మనం కూర్చోవాలి, ఒకదాన్ని విడిగా ఎదురుగా మనం కూర్చున్నాం, మనం ఎదురుగా పెట్టాలి. పెట్టి ఎవరినైతే మనం మార్చాలనుకున్నామో వాళ్ళని మనసులో అనుకోవాలి, వాళ్ళు ధ్యానంలోకి రావాలని. వాళ్ళు మనం సర్కిల్ మీద కూర్చున్నాం కదా, ఈ కూర్చున్నది ఎనర్జీ, మన ఎదురుగా పెట్టున్న దాని ఎనర్జీ, ఈ 2 ఎనర్జీలు 2 ఒకటే ఎనర్జీ. ఈ 2 క్రాప్ సర్కిల్స్ వాళ్ళు మారడానికి పని చేస్తాయి. వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు, చక్కగా మారుతారు, ఇష్టంగా మారుతారు. మనకులాగా వాళ్ళు కూడా చక్కగా ఉంటారు, ఏ జబ్బులు లేకుండా ఏమి ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా ధ్యానం చేస్తా శాకాహారులుగా ఉండి హాయిగా ఉంటారు. నా ఫోన్ నెంబర్ చెప్తున్నా మేడం, 9505814512 9505814512. ఎవరికైనా అర్థం కాకపోతే నా మాట మందంగా వస్తుంది, ఎవరికైనా అర్థం కాకపోతే ఇక్కడ ఉంది నెంబరు, ఇదే నా ఫోన్ నెంబరు, ఇది నా పేరు, ఇది బ్రెయిన్ క్రాప్ సర్కిల్ పేరు. ఇది ప్రతి సర్కిల్ మీద ఉంటాయి పేరు, నెంబరు, నా పేరు, ఫోన్ నెంబరు, బ్రెయిన్ సర్కిల్ పేరు అన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట. వీటి మీద అలా ఉన్నాయి, అలాగ అన్నిటి మీద ఉంటాయి. అంటే ఎవరన్నా సర్కిల్ తీసుకున్నారంటే భయపడి కొంతమంది నెగిటివ్ పోయేటప్పుడు, జబ్బు తగ్గేటప్పుడు బాడీలో రకరకాలుగా ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఏదోలాగుందని తీసి పక్కన పెట్టేస్తారు. అందుకని నేనేం చేస్తానంటే ప్రతి క్రాప్ సర్కిల్ మీద నా పేరు, ఫోన్ నెంబర్ వేపించి ఇస్తాను, ప్రతి దాని మీద ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మేడం మేము దీని మీద కూర్చుంటే మాకు ఇలా ఉందేంటి మేడం అంటారు. నేను చెప్తాను అప్పుడు, మేడం మీ జబ్బు నయం అవుతుంది, అయ్యేటప్పుడు మనకి కొద్దిగా అందరికి కాదు,
కొద్దిగా నొప్పిగా ఉంటుంది, లేకపోతే కొద్దిగా ఏదన్నా బాడీలో తేడాగా ఉంటుంది. అప్పుడు అది తగ్గిపోద్ది అనమాట. భయపడద్దు, కూర్చోండి అని చెప్తా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేను మాట్లాడాను కదా, అప్పుడు వాళ్ళు ధైర్యంగా దాని మీద కూర్చుంటారు, ఆ జబ్బు తగ్గించుకుంటారు, ఆ సమస్యని తగ్గించుకొని ఇంకా ధ్యానం బాగా చేస్తారనమాట. అలాగే క్రాప్ సర్కిల్ మన ఇంట్లో ఉంటే ఫుల్ ఎనర్జీ మేడం. సర్కిల్స్ ఇంట్లో ఉంటే నెగిటివ్ ఉండదు, వాస్తు ప్రాబ్లం ఉండదు. ఇంట్లో ఊరికే ఈ సర్కిల్స్ ఉన్నా కానీ ఇంట్లో మంచిదే. క్రాప్ సర్కిల్ ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి. నా ఫోన్ నెంబర్కి, నా నెంబర్కి ఫోన్ చేయండి, నేను వెంటనే పంపిస్తాను. ఒక సర్కిల్ 100 రూపాయలు పోస్టల్ ఛార్జీ పడుద్ది. కాకపోతే పోస్టల్ ఛార్జీ కలిపి ఎన్ని సర్కిల్ తీసుకుని 100 అవుతుంది. కానీ ఎంతమంది అయినా వాడచ్చు ఆ సర్కిల్స్. నేను మళ్ళీ మీకు అందిన తర్వాత ఎలా వాడాలో చెప్తాను. నేను 2011లోకి వచ్చాను మేడం ధ్యానంలోకి. 2011, 2009లో మా బాబు చనిపోయాడు. మా వారు 2021లో చనిపోయారు. నేను ఒక్కదాన్ని ఉంటాను ఇంట్లో. చక్కగా ఆధ్యాత్మికంగా అన్ని పనులు చేసుకుంటాను. నేను ర్యాలీలకు వెళ్తాను, సర్కిల్స్ వర్క్ చేస్తాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. నాకు హెల్త్ కూడా బాగా అయింది. ఇంకా ఎక్కువ చేయాలని నా క్రాప్ సర్కిల్ వర్క్ నాకు కోరిక. నేను ఆ వర్క్ చేయటాకే వచ్చాను భూమి మీదకి. మరి అది చేయకపోతే ఎలాగా? నేను ఎంత చేసి నేను సర్కిల్ వర్క్ నేను బాగా చేస్తాను మేడం. ఎవరికి కావాలన్నా సరే వెంటనే వేస్తాను. క్రాప్ సర్కిల్ కావాలన్న వాళ్ళు ఫోన్ చేయండి. నమస్తే మేడం.